హాయ్ గాయ్స్, నమస్తే. హైదరాబాద్ ఎన్ఆర్బిట్ మాల్ చూడండి ఎట్లుంది. హైదరాబాద్లో మీకు నచ్చిన లొకేషన్ నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా. చూడు ఎట్లుంది ఈ లొకేషన్, కానీ హైదరాబాద్ మొత్తం కనిపిస్తుంది భయ్య ఈ కేబుల్ బ్రిడ్జ్ పైన ఎక్కితే. ఎట్లుందో మీరు ఎప్పుడు కామెంట్ చేయరి, లైక్ చేయరి. ఇంకా నాకు అన్నిటికంటే ఇష్టం సితారా చెల్లి వాళ్ళ షాపింగ్ మాల్ అది బంగారు షాప్ దగ్గరికి వచ్చిన జ్యువెలర్స్ అట్లనే ఎన్ఆర్బిట్ మాల్ చూసుకొని అలా చూసుకుంటే వెళ్ళి మీకు కూడా చూపిద్దాం, వీడియో చేద్దాం అని చెప్పి వీడియో చేసిన. చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అయితే నాకైతే అనిపించింది నిజంగా. అంటే ఎంతైనా కొన్ని లొకేషన్లు చూస్తే రే చాలా రా బాయ్, ఇది ఇట్లుంది రా బాయ్, మస్తు రా బాయ్, ఇట్లాంటి ప్లేస్లో మనం ఉండాలి రా బాయ్ అనిపిస్తుంది. అంటే దాంట్లో వెదర్ కానీ, టైమింగ్స్ కానీ, టైం సెన్స్ కానీ ఎవ్రీ వన్ ఓకే ఉంటేనే అట్లా అనిపిస్తుంది. మరి నాకైతే చాలా చాలా మంచిగా అనిపించింది. మీకు ఎట్లా అనిపిస్తుందో మళ్ళీ మీరు కామెంట్ చేయరి, నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి. షేర్ చేసినా చేయకుండా లైక్ మాత్రం చేయరి, ఎందుకంటే మీకు నచ్చుతుంది. లొకేషన్ చాలా బాగుంది కాబట్టి నాకైతే నచ్చింది. మళ్ళీ ఎవరెవరి టేస్ట్ ఎట్లుంటుందో తెలియదు. సో గైస్, ఇంకా ఇక్కడనే ఉండి చూపిస్తుంటే ఇంకా కొంచెం మంచిగా ఉండదు. ఇంకా ముంగడికి వెళ్దాం. మళ్ళీ ఇక్కడనే ఆగిపోతే ఇంకా మొత్తం చూపిస్తుండ్రా ఈడు అని బోర్ కొడుతుంది కదా. ముందరికి వెళ్దామా? మళ్ళీ సితారా మాల్ దగ్గర వెళ్ళి సితారా ఉంది కదా, సితారాని చూడురి. వాళ్ళ జ్యువెలర్స్ షాప్ దగ్గరికి మళ్ళీ కొంచెం చూడురి. షాప్ అయితే ఎంత అసలు సితారా అంటే చాలా క్యూట్. ఆమెతో పాటు ఆమెకున్న మంచి మనసు కూడా చాలా గొప్పది. ఎంత పైసలున్నా, ఎంత ఆస్తులున్నా ఏముంది పై కొంతమందికి దిల్లే ఉండదు. వేస్ట్, ఎన్ని కోట్లున్నా ఏం చేస్తాం? దిల్లు లేకుంటే దిల్లుండాలి. దునియాలో కొంతమంది కష్టాల్లో ఉంటే ఆదుకునే మనసు ఉండాలి. ఎట్లా అంటే మరి ఇది డైమండ్ హౌస్. సో చాలా సూపర్ నాకైతే చాలా బాగా నచ్చుతుంది. డైమండ్ హౌస్ అంటే నిజంగా చాలా ఫేమస్. పక్కన హోటల్స్ కానీ, ఆపోజిట్లో ఉన్న పబ్ కానీ, డైమండ్ హౌస్ ఆపోజిట్లోనే పబ్ ఉంటుంది. ఇది మాత్రం హైలైట్. కానీ డైమండ్ హౌస్ ఎట్లా కట్టించారంటే నిజంగా భయ్ హైదరాబాద్కి షేర్ భయ్య, ఇది మస్తు ఉంటుంది భయ్య. ఈ డైమండ్ హౌస్ని చూడడానికి చాలా మంది వస్తారు నిజంగా. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు మెయిన్ ప్లేసెస్ అంటే ఇంకా ఇవే నాకు తెలిసి. అయితే మళ్ళీ డైమండ్ హౌస్ కానీ ఇంకా కొన్ని లొకేషన్స్ ఉన్నాయి వెళ్ళాలనుకున్నా. సో వెళ్ళలేకపోయినా కొంచెం అదే చూపిస్తా బ్రో మెల్లమెల్లగా మీకు ఈ లొకేషన్స్. అయితే ఇది ఎట్లా ఉందో చెప్పరు మీరు, మీకు ఎట్లా అనిపిస్తుందో కొంచెం దీని గురించి కామెంట్ చేయరి, దీని గురించి చెప్పురి. డైమండ్ హౌస్ అయితే చాలా చాలా బాగుంటుంది. చాలా ఎక్కువసేపులు చూపిస్తున్నా, బోరింగ్ అనిపిస్తుందేమో ఎవరికన్నా. బోరింగ్ అనిపిస్తే మనం దానికి ఏం చెప్పలేం. బోరింగ్ అనిపించకుండా నేను ముంగడికి వెళ్దాం అనుకుంటే కూడా నాకు ఇంకా కొంచెంసేపులు చూపించాలి అనిపిస్తుంది. ఎందుకంటే డైమండ్ హౌస్ కదా. సో డైమండ్ అట్లా డిజైన్ చేసి అట్లా కట్టించడం ఏంది, మనం చూడడం మనకి ఎంతసేపులు 2 నిమిషాలు చూసి అరే చేలో అని అట్లా అనిపిస్తుంది. కానీ అట్లనే దాన్ని చూస్తేనే దాని విలువ కానీ దాని గురించి ఏదైనా తెలుస్తుంది బ్రో. ఎట్లుంటుంది బ్రో ముచ్చట అంటే. ఇంకా సరే మళ్ళీ ఇంకా ఏం చేద్దాం, మళ్ళీ ముంగడికి వెళ్ళిపోదాం. చలో ఇది కూడా సూపర్. నేర్చుకోవాలి.
ఓకే ఓకే బ్రో, సరే బ్రో, డన్ బ్రో, కలుస్తా బ్రో. ఇప్పుడు ఈవినింగ్ ఎట్లా అది షూట్ ఉంది కదా బ్రో, అది రెండు కంప్లీట్ చేసేసుకున్నాం బ్రో. అదే స్టూడియో వర్షన్ స్టూడియో బుక్ చేస్తా బ్రో, ఈవినింగ్ కెమెరాతో. ఇంకా అప్పుడు కొంచెం నేను చెక్ చేస్తాను బ్రో కెమెరాను కూడా. స్టూడియోకి నువ్వు వచ్చినావు అంటే అప్పుడే ఆడనే రిలీజ్ చేసేస్తావు, వెళ్ళిపోతావు బ్రో నువ్వు.